అవినీతి అనకొండ ఇదేదో బాగుందన్న మజా. అందుకే అవినీతి అనకొండ కొండలరావు కొండలకే ఉన్నాడు. కరోనా సమయంలో సారు సంపాదన ఫుల్. టెస్టింగ్ కిట్స్, మెడిసిన్, పీపీఈ కిట్స్ పక్కదారి. వైద్య శాఖలో కోట్లు కొట్టేసినట్టు ఆరోపణలు. గత ఫిబ్రవరిలో డిప్యూటేషన్ ఆర్డర్స్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసి ముడుపులు తీసుకుని 70 మందిని ఓవరాల్ ఆర్డర్స్ ఇచ్చిన డిఎంహెచ్ఓ. ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్లో మామూలు అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించిన జిల్లా వైద్యాధికారి కొండలరావు. రిటైర్మెంట్ ఫంక్షన్కు ఒక్కో పిహెచ్కి 10,000 చొప్పున వసూలు. సీజ్ చేసిన బాలాజీ స్కానింగ్ సెంటర్ నేటికి యథేచ్ఛగా కొనసాగుతున్న వైనం. అవినీతి కొండలరావు పెన్షన్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజలు. మన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దృష్టి పెట్టాలి పెట్టాలి ఏరాలి. ఆ పెన్షన్ నిలిపేయాలి. సీజ్ చేసిన బాలాజీ స్కానింగ్ సెంటర్ ఇప్పటికి కూడా నడుస్తుందట. నడిపిస్తాడు మరి కొండలరావు. కొండలెక్కి కొండలు ఎక్కిన కొండలరావు కోట్లకు పడగలెత్తిండు. సిగ్గు అనిపించలేదు ఆ జనాల సంబంధించి. ఏం సిగ్గు ట్యాక్స్ పేర్ల డబ్బు వీళ్ళకి ఏం సిగ్గు శరాలు అసలు ఉంటే వీళ్ళకి ఇట్లెందుకు అయిదురే. హామీలు బుట్టదాఖలు. భారీగా పెరిగిన టోల్ ఛార్జీలు, 5% పెరిగిన ఛార్జీలు అమలుకు నోచుకొని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ.